ఎబీ వేకప్ ఎబీ. ఎబీ ఎబీ వైఫా? మీరు పిలవండి. ఎబీ 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 ఎబీ. ఇట్స్ ఓకే, కొంచెం టైం పడుతుంది. మేము అబ్జర్వ్ చేస్తున్నాము. ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే చెప్తాము. ఓకే. నేను వందన. నన్ను చూడ్డానికి ఎవరు వచ్చారని చెప్పారు? వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఓకే, థ్యాంక్స్. మేము ముఖ్యల్ కేశవ్ సార్ ఆఫీస్ నుండి వస్తున్నాం. ఈరోజు ఉదయమే సమాచారం తెలిసింది. యాక్చువల్గా అసలేమైంది? నిన్న నా దగ్గర చిన్న యాక్సిడెంట్ అనే చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చేలోపే ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది. వీపు టెముకలో ఎక్కడో బలంగా గాయమైంది. నరము చిరిగి బ్లీడింగ్ అయింది. నిన్న రాత్రి 2 మేజర్ ఆపరేషన్లు జరిగాయి. పోస్ట్ సర్జరీ రిజల్ట్స్ గురించి డాక్టర్ గారు ఏమైనా చెప్పారా? అది తెలీదు. నడవటానికి ఆయనకి కొద్దిగా రోజులు పడుతుందని చెప్పారు. మేమింత డీటెయిల్గా ఎందుకు అడుగుతున్నామంటే ఒక ముఖ్యమైన విషయాన్ని ఎబీ సార్తో డిస్కస్ చేసి తీరాలి. వాయుపుత్ర టీంలో ఎబీ సార్ ఇచ్చిన లిస్టులో ఫ్రాన్సిస్, సతీష్, అభిలాష్ అని 8 మంది వేరే టీంలో జాయిన్ అయ్యారు. ఫ్రాన్సిస్, సతీష్? అవును మేడం, వాళ్ళందరూ కూడా వేరే టీంలో జాయిన్ అయ్యారు. అదేంటంటే వాయుపుత్ర టీంలో ఉన్న వాళ్ళందరూ గోల్డెన్ సైకర్స్ టీంకి వెళ్ళిపోయారు. టు బి వెరీ ఫ్రాంక్, వాయుపుత్ర టీం టోర్నమెంట్లో ఉండాలంటే వారం లోపల కొత్త టీం ఫామ్ అవ్వాలి. లేదంటే వేరే ఏదైనా టీంని సబ్ కాంట్రాక్ట్ తీసుకోవాలి. అలా అంటే? మేడం, ఈ గేమ్ ప్రాజెక్టుకి కోట్లల్లో వాల్యూ ఉంది. అందుకే ఇది కంపెనీ నిర్ణయం. ఇట్స్ వెరీ సింపుల్. మీరు పవర్ ఆఫ్ పటాని ఇస్తే ఈ టీంని ఈ సీజన్లో ఆడించగలం, లేదా కొత్త టీంని తయారు చేయాలి. ఇది ఎబిసర్కి తెలిసిందంటే తొందరపడి సిన్సియరిటీ పేరులో కొత్త టీంని తయారు చేయాలనుకుంటాడు. ఈ పరిస్థితిలో దానికి అవకాశమే లేదు. అది మాత్రమే కాకుండా చాలా కోల్పోతాం. అది చాలా ప్రమాదకరం. మీరు బోర్డుగా ఒక నిర్ణయం తీసుకోవాలి. వాయుపుత్ర అనే పేరులో నేను హ్యాండిల్ చేస్తాను ఈ 1 సంవత్సరానికి. ఈ సీజన్లో నాకంటూ ఒక టీం కావాలి. మీ మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రకారం మీ ప్రాఫిట్ యొక్క మార్జిన్ కరెక్ట్గా వస్తుంది. ఎబీ సార్తో ఈ డీల్ గురించి చెప్పరని నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరే నిర్ణయం తీసుకోవాలి. అమ్మా ఇది కొంచెం చదివి చూడండి. ఇందులో ఏం రాసిందో చూడండి. చాలా మోసంగా ఉందమ్మా. ఈ సీజన్లో వేరే ఒక టీంకు వాయుపుత్ర సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలి. లేకుంటే కాంట్రాక్ట్ ప్రకారం నష్టపరిహారం 25 లక్షలు కంపెనీకి ఇవ్వాలి. ఫెలిక్స్ని రమ్మని చెప్పండి. కాంట్రాక్ట్లో సైన్ చేస్తాను. హలో. ఓకే. ఏబీకి కాన్షియస్ వచ్చింది. రూమ్కి వెంటనే బయలుదేరండి. బ్యాగ్ నేను తీసుకొస్తా. డాక్టర్ వందన, మై వైఫ్. హాయ్. లక్కీలీ ఏబీ రికవరీ స్పీడ్గా ఉన్నది. బట్ యాజ్ ఎస్ నౌ ఇట్స్ లైక్ ఏ ప్యారలైజ్. ఇట్స్ ఏ సివియర్ కేస్ ఆఫ్ స్పైనల్ హిమోటోమా. నడవడానికి ఒకవేళ వారాలు, నెలలు కూడా కావచ్చు. ఎవరైనా పంపించండి. మెడిసిన్స్ రిపోర్ట్ ఇస్తాను. ఓకే అన్నయ్య రండి. నేను వెళ్ళి తీసుకొస్తా. కళ్ళు తెరిచిన వెంటనే సినిమాల్లో చూసేటట్లు నిన్నే నేను ముందు చూడాలనుకున్నాను. కానీ బాండో లాంటి నర్సు ఉంది.
నేను ఇంటికి వెళ్ళాను. హే నేను ఊరికే తమాష్ కన్నానే. నాకు నువ్వు చేపల పులుసు చేసి పెడతావా? నువ్వు చేయబోతున్నావు పులుసు కూర నీ స్టైల్లో చేసి పెడతావా? హే యాక్సిడెంట్ జరగడం, హాస్పిటల్కి రావడం ఇవన్నీ మనిషి జీవితంలో సహజమే. కొంతమంది చనిపోతారు, కోమాకి వెళ్తారు, కాళ్ళు విరిగిపోతాయి. ఇదంతా సహజమే. నువ్వు కావాలంటే చిల్డ్రన్ వార్డుకి వెళ్ళి చూడు. అక్కడ గుక్కపట్టి ఏడుస్తూ చిన్న చిన్న పిల్లలంతా ఉంటారు. మనం అలా ఏడవచ్చా? అది కాదు ఏబి. హ్మ్. విపిఎల్ షో మ్యాచ్ వచ్చే వారం మొదలవుతుంది. మన ఫ్రాన్సిస్, సతీష్, విలాస్ అందరూ వేరే టీంకి వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం వైపుత్ర ఆడలేదు. వాళ్ళు వెళ్తే వెళ్తారులే. వాళ్ళు అలాంటి వాళ్ళని 1000 మందిని తీసుకురావచ్చు. ఏబి, ఈ సంవత్సరం వద్దేబి. హ్మ్. నిన్ను బాధ పెట్టడానికి చెప్పట్లేదు. ఎప్పుడైనా ఎంత కష్టం వచ్చినా సరే నీకు సపోర్ట్ చేస్తూనే వచ్చాను. ఈసారి వద్దు. నేను పవర్ ఆఫ్ అటానియా వాయుపుత్రాలో ఫిలిక్స్కిమ్మని చెప్పాను. ఈ సంవత్సరమంతా నువ్వు మొండితనం చేసి బాధ్యత తీసుకువద్దు. వాయుపుత్రాన్ని ఇవ్వడమా? స్పీడీ రికవరీ ఎందుకు? దీని బదులు నేను చనిపోవాల్సింది. ఏబి ప్లీజ్. నువ్వు వాయుపుత్ర నమ్మడానికి ఒప్పుకున్నావా? పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. విధి ఏం చేయగలం? బట్ వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్ వందన. వీఆర్ స్పోర్ట్స్ మెన్. వదిలిపెట్టకూడదు, వెనుదిరిగి వెళ్ళకూడదు. నీ లోపల, నీ రక్తంలో ఉండే ఆ స్పిరిట్, దాన్ని దాచడానికి ప్రయత్నించక వందన. వాయుపుత్రాన్ని మనం ఇవ్వడం జరగని పని. నా మొండితనం నువ్వు అన్నావు కదా, అదే మొండితనం నాకు ఉంది. ఆ డాక్టర్ చెప్పెళ్ళింది నిజమే. నేనేం బైక్ మీద నుంచి పడలేదు. పడిపోయింది నా ప్లేయర్స్ ముందు. ద్రోహిరా వాడు, దొంగనాయాల. మన వాడటం వాడికి ఇష్టం లేదు. చివరి వరకు ఇలానే చేస్తాడు. ద్రోహిరా వాడు, మనల్ని నాశనం చేస్తాడు. ఐఎమ్ సారీ వందన, మీకు సహాయం చేయలేకపోవటం కాదు, కానీ మన క్లబ్ లో ఉన్న వాళ్ళందరూ నేషనల్ గేమ్ ప్రిపరేషన్ క్యాంప్ లో ఉన్నారు. సో వందన, ఇప్పుడు దీన్ని అలో చేయాలంటే నా వల్ల అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ యు ఆర్ సార్. వెల్కమ్. మీరు టెన్షన్ అవ్వకండి. త్వరగా రా. ముందు టీ తాగండి. ఉదయాన్నే చూసుకుందాం. రే, ఇదిగోండి. ఇవ్వండి. సరే నేను బయలుదేరుతున్నాను. వెళ్ళు, తొందరగా వెళ్ళు, లేకపోతే కలెక్టర్ పనికి ఎవరో ఒకళ్ళు వస్తారు. నాన్న, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను 4 to 6 నా ప్రాక్టీస్ టైం అని. అది సరే. అందరూ కలిసి సరదాగా ఆడుతున్నారే ఆ బంతి ఆట. అది బంతాట కాదు, ఆ? ఇట్స్ వాలీబాల్. ఏంటి? ఒరే తమ్ముడు, ఈ టైంలో నువ్వు క్రికెట్ అయినా ఆడితే ఏదైనా బ్యాంకులో వస్తుంది. ఆ పని మీరు ముందే చేసుంటే ఇలా టీ పెట్టుకోవడం కన్నా మంచి బ్యాంక్ లో పని చేస్తుండేవాడు. విన్నారా? ఈ ఆటలో ఉండే థ్రిల్ ఉంటుందే, ఆడి చూస్తేనే తెలుస్తుంది. పోరా.
టీ పెడుతున్న సచిన్ టెండూల్కర్ని చూసావా? ఏది పడితే అది మాట్లాడుతుంటాడు. బావా బండి తీరా. అనియా రండి రండి, ఆ, డబ్బులు ఇచ్చి రండి. ఎంత అన్నయ్య? ఇదిగో